మహారాష్ట్రలో మినీ అసెంబ్లీ ఫైట్ నడుస్తోంది. బీఎంసీ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఓటేసేందుకు పెద్దగా జనం ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఓటింగ్కు హాలిడే ఇచ్చినప్పటికీ కూడా ఇటు ఓటర్లు బయటకు రావడం లేదు. 2 గంటల వరకు చూసుకున్న 17% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇక బీఎంసీ పైనే అందరి ఫోకస్ ఉంది. 227 వార్డులకు గాను 1700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక ఓటింగ్ లో ఇటు చూసుకుంటే పలువురు సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఇక గెలుపు పైనే బీజేపీ నేతృత్వంలో మహాయుతి కూటమి ఆశలు పెట్టుకుంది. 20 ఏళ్ల తర్వాత ఎన్నికల కోసం ఇటు ఉద్ధవ్ ఠాక్రే మరియు రాజ్ ఠాక్రే కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక రాజకీయ గొడవలు పక్కకు పెట్టి మరి శరద్ పవార్ మరియు అజిత్ పవార్ ఇటు కలిసిపోయారు. ఇక ఒంటరిగా చూసుకుంటే కాంగ్రెస్ పోటీ చేస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే సెలబ్రిటీలు దిగొచ్చినప్పటికీ కూడా సామాన్య జనం మాత్రం అంతగా ఫోకస్ పెట్టట్లేదని తెలుస్తోంది. ఇక అసలు దీనిపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, మహారాష్ట్రలో ఇప్పుడు చూసుకుంటే ఎన్నికలు అనేవి ఒక మినీ అసెంబ్లీ ఫైట్ లాగా నడుస్తూ ఉన్నాయి. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం 3 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మొత్తం దాదాపు 227 వార్డులకు గాను 1700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ఈ రోజు సాయంత్రం 5:30 వరకు జరగనుంది. రేపు ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. 100% పోలింగ్ కోసం సెలబ్రిటీలు అంటూ మొత్తం ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ క్రికెటర్లు సైతం ఇప్పటికే సచిన్ టెండూల్కర్ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్షయ్ కుమార్, క్వింటిల్ ఖన్నన్ తో పాటు మహిళలు, వృద్ధులు తమ ఓటును వినియోగించుకున్నారు. బట్ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీళ్ళందరూ వినియోగించుకున్నప్పుడు ఎక్కువ శాతం కూడా ఓటింగ్ శాతం అనేది తక్కువ ఉండటంతో ఒక్కసారిగా మరి ఏమైనా ఇప్పుడు సాయంత్రం సమయంలో ఏమైనా ఓటింగ్ పెరుగుతుందా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓటింగ్ కి సెలవులు ఇచ్చినప్పటికీ కూడా ఇంత తక్కువ శాతం పోలింగ్ ఎందుకు నమోదైందంటారు? సెలవును వాళ్ళు అంటే ముఖ్యంగా ఓటర్లు అంతా కూడా సెలవును ఒక సెలవుగా ప్రకటించి ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారా, మరి ఓటింగ్ ఎందుకు వినియోగించుకోవట్లేదు? ఒకవైపు ఇదిలా ఉంటే ఏదైతే ముంబైలో ముఖ్యం దాదాపు 25,000 మంది పోలీసులు సిబ్బందితో పాటు భద్రతను చూస్తా ఉన్నారు. ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని మహా యుక్తి కూటమి ఓవైపు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, శరద్ పవార్, ఎస్ఎన్పి కూటమి మధ్య గట్టి పోటీ అయితే నెలకొంది. ఇప్పటికే గత ఎన్నికల్లో కనుక చూస్తే ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ వీళ్ళందరూ కూడా కలిసిపోయిన సిచ్యువేషన్లు కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఏదైతే మున్సిపల్ ఎన్నికల సమయంలో ముంబైలోని కార్గర్ సెక్టర్ లో 20లో అంటే 20కి సంబంధించిన అంటే సంచులు ఈ డబ్బులకు సంబంధించినటువంటి సంచులు కూడా మొత్తం కూడా బయలుదేరాయంటూ కూడా ఒకవైపు వార్తలు వస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున మహారాష్ట్రలో 29 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను మొత్తం పూణే, ఇటు నాగపూర్, థానే, నావి, ముంబై లాంటి ప్రధాన కార్పొరేషన్ లో తీవ్ర పోటీ అయితే నెలకొంది. దాదాపు 2,869 సీట్లలో 68 సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పటికే ప్రధానంగా ఇప్పుడు మరి పోలింగ్ నేపథ్యంలో చూసుకుంటే డబ్బు సంచులు దొరికాయని కూడా తెలుస్తోంది. మరి దీని అంటే ఏ పార్టీ పైన ఎక్కువ అనుమానాలు ఉన్నాయంటారు? ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా దీనికి సంబంధించి బీజేపీ, అటు అన్ని పార్టీలు కూడా బీజేపీ, ఇటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఇవన్నీ కూడా శరద్ పవార్ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పటికే రాజ్ ఠాక్రే కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా పోలీసులు ఎక్కడికక్కడ మొత్తం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే మొత్తం కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గర పకడ్బందీగా మొత్తం కూడా విధులైతే నిర్వహిస్తా ఉన్నారు. కానీ మొత్తంగా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత పకడ్బందీగా ప్రచారం చేసినా, ఎంత నేతలందరూ సెలబ్రిటీలు ముంబై అంటే ముంబైలో ముఖ్యంగా ముంబై అనగానే అందరికీ పెద్ద ఎత్తున అటు సెలబ్రిటీలు, ఇటు క్రికెటర్లు, ఇటు బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంటారు. ఆ సెలబ్రిటీలు అంతా కూడా ముంబైలో ఎక్కువ శాతం మంది ఉంటారు. వాళ్ళను ముంగట పెట్టి ప్రచారంలో అటు ఓటింగ్ కూడా వాళ్ళు వినియోగించిన విజువల్స్ అంటే మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం ఉంటుంది. అయినప్పటికీ కూడా జనాలు ఓటు వేయడానికి రాకపోవడం కొంత పార్టీలు, రాజకీయ పార్టీలు అన్ని కూడా ఇటు బీజేపీ, కాంగ్రెస్, అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, రాజ్ ఠాక్రే కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, ఎన్ఎస్పీ కూటమి కావచ్చు, వీళ్ళంతా కూడా అంటే ఓటింగ్ శాతం తక్కువ అయితే గనక గెలిచే ఛాన్స్ తక్కువ ఉంటది కాబట్టి పెద్ద ఎత్తున ఈ ఓటింగ్ శాతం అనేది ఒక
అన్ని పార్టీలకు కూడా కలవర పెడుతుందని అంటే చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గెలుపు పైన ఇటు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఎక్కువ ఆశలు పెట్టుకుందని తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు, లేదా అతిశయోక్తి లాగా చూడాలంటారా? ఎస్, ఇప్పటికే ముఖ్యంగా ఏదైతే కూటమిలో ఉన్న ప్రభుత్వం బీజేపీ అండదండలు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ఏదైతే రాష్ట్రంలో అటు దేశంలో కూడా బీజేపీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో కూడా వాళ్ళ కూటమి ఉంది కాబట్టి ముఖ్యంగా బీజేపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాని తర్వాత కాంగ్రెస్ కూడా ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే వీళ్ళిద్దరు కూడా, ఎందుకంటే లోకల్ గా వీళ్ళిద్దరు మంచి పట్టున్న నాయకులు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ ఫలితాల పైన ఆసక్తి చూసిన ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, రాజ్ ఠాక్రే కావచ్చు, శరద్ పవార్ కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా పొలిటికల్ ఈ ముంబైకి సంబంధించి పొలిటికల్ గా పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశమైన, దేశంలో మొత్తం కూడా చర్చనీయాంశంగా ఉంటది కాబట్టి ఈ ఫలితాల పైన అంటే దేశంలోని మొత్తం రాష్ట్రాలు ఒకవైపు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పార్టీలు కూడా ఆసక్తికరంగా వేచి చూస్తా ఉన్నాయి. దీంట్లో నిరాశ చెందాల్సిన ఇదైతే పోలింగ్ శాతం చూసి మాత్రం ఇప్పటికే చాలా నిరాశ చెందుతున్న పరిస్థితులు తక్కువ పోలింగ్ వల్ల మరి ఫలితాల పైన ఏ మేర ప్రభావం చూపిస్తుంది అంటారు? అంటే ముఖ్యంగా ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 90%, 95% అయిన సిచ్యువేషన్లు ఉన్నాయి. మెజారిటీ ఎక్కువ ఓట్లు వేస్తే అంటే కొంతమంది ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వేరే పార్టీకి సంబంధించి వాళ్ళందరూ ఓటు వేస్తే గనక 100% డెమోక్రటీ కరెక్ట్ గా ఉంటుంది. కానీ కొంతమంది ఏదైతే ఈ 50% ఓటింగ్ పడడంతో కొంతమంది అంటే వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వేయకపోవడంతో గెలిచే పార్టీలు కూడా ఓడిపోయే సిచ్యువేషన్లు ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఓటింగ్ శాతం అనేది కూడా పెద్ద ఎత్తున దీన్ని పరిగణలోకి అంటే ఓడిపోతే కనుక ఓటింగ్ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. పెద్ద ఎత్తున హాలిడే ఇచ్చినప్పటికీ కూడా మరి ఎందుకు ముంబైలో ముఖ్యంగా అంత ఐటీ సెక్టర్ కావచ్చు, పెద్ద ఎత్తున అందరూ కూడా ఎడ్యుకేషన్ అంటే ఉన్నత చదువులు చదివిన వాళ్ళే ఉంటారు, అన్ని రకాల జనాలు ఉంటారు. మరి ఎందుకు ముందుకు రావట్లేదో తెలియాల్సిన అవసరం అయితే ఉంది అమూల్య. రైట్, ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతుంది సతీష్. ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్రలో మినీ అసెంబ్లీ ఫైట్ నడుస్తోంది. ఇటు బీఎంసీ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నడుస్తున్నాయి. ఓటేసేందుకు ఇటు జనం పెద్దగా ముందుకు రావట్లేదు అంటూ కూడా తెలుస్తోంది. ఓటింగ్ కు హాలిడే ఇచ్చినప్పటికీ కూడా ఓటర్లు బయటకు రావడం లేదు. 2 గంటల వరకు చూసుకుంటే 17% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఇక బీఎంసీ పైనే అందరి ఫోకస్ అయితే ప్రస్తుతం ఉంది. ఇక 227 వార్డులకు గాను 1700 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ఓటింగ్ లో ఇటు చూసుకుంటే పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక గెలుపు పైన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక 20 ఏళ్ల తరువాత ఎన్నికల కోసం ఇటు ఉద్ధవ్ ఠాక్రే మరియు రాజ్ ఠాక్రే అయితే కలిశారు. రాజకీయ గొడవలను పక్కకు పెట్టి మరి శరద్ పవార్ మరియు అజిత్ పవార్ ఇక్కడ పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ గురించి చూసుకుంటే ఒంటరిగా కాంగ్రెస్ పోటీ చేస్తున్న నేపథ్యం మనం చూడొచ్చు. ఇక బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అయితే ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న నేపథ్యాన్ని మనం చూడొచ్చు. ఇక 3 ఏళ్ల విరామం తర్వాత చూసుకుంటే ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇటు మెయిన్ గా చూసుకుంటే ముఖ్యంగా పూణే, నాగ్పూర్, థానే మరియు నవీ ముంబై వంటి ప్రధాన కార్పొరేషన్లలో తీవ్ర పోటీ నెలకొని ఉందని చెప్పాలి. 2869 సీట్లలో 68 సీట్లు ఏకగ్రీవమయ్యాయని తెలుస్తోంది. ఇక ప్రధానంగా అధికార పార్టీలకు చెందిన నేతలు కూడా ఇందులో ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే మొత్తం 227 వార్డులకు గాను 1700 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక సాయంత్రం ఇది 5 గంటల 30 నిమిషాల వరకు కూడా నడవనుందని తెలుస్తుంది. ఇక రేపు ఎన్నికల ఫలితాలను అయితే ప్రకటించనున్నారు. 100% పోలింగ్ కోసం అయితే ఇటు సెలబ్రిటీలు గట్టిగా కష్టపడుతున్నారని తెలుస్తుంది. ఇక ఉదయాన్నే తమ ఓటు హక్కును కూడా చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే వినియోగించుకున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే సెలబ్రిటీలతో పాటు మాజీ క్రికెటర్లు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఇటు సచిన్ టెండూల్కర్ కుటుంబ సమేతంగా తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇటు సెలబ్రిటీల్లో ఒకసారి మనం చూసుకుంటే అక్షయ్ కుమార్ అయి ఉండొచ్చు, ట్వింకిల్ ఖన్నాతో పాటు ఇటు మహిళలు మరియు వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్స్కి అయితే తరలి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఇటు పొలిటికల్గా చూసుకున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 1,03,00,000కు పైగా
స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ సిబ్బంది ఇక్కడ సెక్యూరిటీ కోసం అయితే ముంబై పోలీసులు దగ్గర 25,000 మందికి పైగా సిబ్బందిని అయితే భారీ భద్రతతో పాటు ఏర్పాటు చేశారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రధానంగా చూసుకుంటే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఒకవైపు ఉంది. ఇక ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే అయితే 20 ఏళ్ల తర్వాత ఇటు ఎన్నికల కోసం కలవనున్నారన్న విషయం మనందరికీ తెలిసింది. ఇక శరద్ పవార్ కూడా ఎన్సీపీ కూటమి మధ్య గట్టిగా పోటీ నెలకొంది. ఇక కాంగ్రెస్ చూసుకుంటే ఒంటరిగా ఇటు పోటీ చేస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ మాత్రం వేరే కూటమి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలోనే ఇటు మున్సిపల్ ఎన్నికల సమయంలో నవీ ముంబైలో ఇటు కార్గర్ సెక్టార్ 20లో డబ్బులు నిండిన ఒక సంచులు లభ్యం అవ్వడం కూడా కొంతమేరకు కలకలం రేపుతుందనే చెప్పాలి. ఇక ఈ డబ్బుల సంచి ఏదైతే ఉందో అది ఏ పార్టీకి సంబంధించింది అనేది మాత్రం ఇప్పటివరకు తెలియని నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా దీనిపైన ఇంకా విచారిస్తూ ఉన్నారు. ఇక మరి ఆ డబ్బు ఏ పార్టీకి చెందిందో ఇంకా వెల్లడి కాలేదు కాబట్టి దీనిపైన ఇంకా కేసు నమోదు చేయలేదంటూ తెలిపారు. ఇక ఫస్ట్ టైం ఓటు వేస్తున్న జెన్జీ ఎవరైతే ఉంటారో ఆ ఓటర్లను కూడా ఆకట్టుకునే విధంగా ఇటు ఎన్నికల సంఘం వివిధ రకాల క్యాంపెయిన్లను కూడా నిర్వహిస్తుందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం చూసుకుంటే కంప్లీట్ గా ఈ రోజు మార్నింగ్ 7కి పోలింగ్ స్టార్ట్ అయిపోయినప్పటికీ 5:30కి అంతా కంప్లీట్ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి కౌంటింగ్ రేపు స్టార్ట్ అవ్వనుంది. ఇక పోలింగ్ ముగిసిన అనంతరం కూడా రేపు అంటే జనవరి 16న ఉదయం 10 గంటల నుంచి అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.